ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ కంప్యూటర్లో కానీ మ్యాక్ ఓఎస్ సెరా థీమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మనకి డెస్క్టాప్ మీద స్కిన్ ప్యాక్ మ్యాక్ ఓఎస్ సెరా అని కనబడుతుంది కదా, ఆ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు skinpacks.com అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. skinpacks.com అని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి, అది డెస్క్టాప్ మీదకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూడండి, అక్కడ మీకు స్కిన్ ప్యాక్ మ్యాక్ ఓఎస్ అని కనబడుతుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక మీకు చూడండి ఫ్రెండ్స్, అన్ప్యాక్ అవుతుంది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది, ఉండండి ఫ్రెండ్స్. చూడండి 100% అయిపోయింది. ఓపెన్ అవుద్ది చూడండి ఫ్రెండ్స్. చూడండి మనకి మ్యాక్ ఓఎస్ సెరా అని వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ దగ్గర టిక్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. చూడండి ఇన్స్టాల్ ఐకాన్స్ అని వస్తుంది. మనకి ఐకాన్స్ ఇన్స్టాల్ అవుతాయి, అలా చేంజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఐకాన్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మనకు అలా గ్రాడ్యువల్గా ఐకాన్స్ చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్లైడ్ బార్ ఇన్స్టాల్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. పైన చూడండి కింద రాకెట్ డాగ్ కూడా వచ్చింది. మనకి ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ గూగుల్ క్రోమ్ మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి మనకి మెట్రో స్లైడ్ బార్ అనేదో కొత్త ఫీచర్ వచ్చింది, దాని మీద స్కిప్. చూడండి అక్కడ ట్యూస్డే 11:40 AM టైం కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్, టైం డేట్. మనకి టాస్క్ బార్ కూడా పైకి వెళ్ళింది. అక్కడ యాపిల్ సింబల్ కనబడుతుంది కదా, అది ఓపెన్ చేస్తే మనకి స్టార్ట్ మెనూ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్కిప్ చేసేయండి. మీకు అక్కడ టెంపరేచర్, క్యాలిక్యులేటర్ అన్నీ కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అక్కడ విడ్జెట్స్ చూడండి ఫ్రెండ్స్. పక్కన మనకు అలారం కూడా కనబడుతుంది, సెర్చ్ బార్ కూడా. ఆ కిందన ఫైండర్ అని కనబడుతుంది కదా, అది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకు అది ఎక్స్ప్లోరర్ లాంటిది. మనకి చూడండి మన మై కంప్యూటర్ ఎక్స్ప్లోర్ అవుతుంది అక్కడ. ఆ ఫైల్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అది కంట్రోల్ ప్యానల్ ఫ్రెండ్స్. అది ఓపెన్ చేస్తే మీకు అందులో కూడా ఐకాన్స్ చేంజ్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఐకాన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి మ్యాక్ ఓఎస్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గేమ్స్ ఓపెన్ చేద్దాం. ప్రస్తుతానికి గేమ్స్ ఏంటి ఇన్స్టాల్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ థీమ్లో. నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అది మీకు తెలిసిందే. నెక్స్ట్ విండోస్ మీడియా ప్లేయర్. నెక్స్ట్ సిరి అని కనబడుతుంది కదా, అది మనకి కార్టానా లాంటిది, గూగుల్ అసిస్టెంట్ లాంటిది ఫ్రెండ్స్. మనం వాయిస్తో మాట్లాడితే అక్కడ సెర్చ్ అవుతుంది. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ కనబడుతుంది కదా, ఆ డెస్క్టాప్ ఓపెన్ చేస్తే మీకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ డ్రైవ్ కనబడుతుంది కదా, ఆ డ్రైవ్స్ అన్నీ కనబడుతున్నాయి. అది ఓపెన్ చేస్తే DEF ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ లాంచ్ ప్యాడ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయండి. ఎక్స్ లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా కనబడుతుంది. కంప్యూటర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా ఐకాన్స్ చేంజ్ అయ్యాయి డ్రైవ్స్ దగ్గర. అది మినిమైజ్ చేసినవన్నీ పక్కన ఉండిపోతాయి ఫ్రెండ్స్, మనకి విండోస్లో కాదు. అవి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్స్ విడ్జెట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేస్తే మనకి విడ్జెట్స్ ఓపెన్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రైవ్ ఒకటి, క్యాలెండర్ ఒకటి, టైం కూడా వచ్చింది.
చూడండి ఫ్రెండ్స్, అక్కడ బ్యాటరీ కెపాసిటీ కూడా వచ్చింది. మీది ల్యాప్టాప్ కనుక అయితే మీకు బ్యాటరీ కెపాసిటీ చూపిస్తుంది. నాది కంప్యూటర్ కాబట్టి పవర్తో రన్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ బ్యాటరీ కెపాసిటీ చూపించదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఎక్స్పోజ్ అని కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేస్తే మీకు అన్నీ మినిమైజ్ అవుతాయి. మనకి రీసెంట్ ట్యాబ్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్కిన్ ప్యాక్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ఆ మిడిల్లో స్కిన్ ప్యాక్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. అవన్నిటి మీద టిక్ పెట్టేయండి ఫ్రెండ్స్. టిక్ పెట్టేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అక్కడ చూడండి, అన్ఇన్స్టాల్ ఐకాన్స్ అని కనబడుతుంది కదా, ఐకాన్స్ అని అన్ఇన్స్టాల్ అయిపోయి మళ్ళీ విండోస్ ఐకాన్స్లా చేంజ్ అవుతాయి. చూడండి అక్కడ దిస్ పీసీ నెట్వర్క్ రీసైకిల్ బిన్ అన్నీ మళ్ళీ విండోస్లా మారిపోయాయి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ స్కిన్ ప్యాక్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థీమ్ అన్ఇన్స్టాల్ అవుతుంది. ఇది అన్ఇన్స్టాల్ అయ్యాక మనకి సేమ్ మళ్ళీ విండోస్లానే కనబడుతుంది మొత్తం. చూడండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి సేమ్ మొత్తం విండోస్ లాగా అయిపోయింది, మొత్తం పాతలాగా. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe my channel friends.